హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇక మా ఇంట్లో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగినాయో చూసేద్దామండి. ఇక ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చేసి మధ్యాహ్నం 1:30 దాకా టైం బాగాలేదని చెప్పేసి ఎవరు కట్టుకోలేదండి. ఇక మధ్యాహ్నం 3 దగ్గర నుంచి కూడా అందరు రాఖీ కట్టుకున్నారనమాట. ఇక మా ఆడబిడ్డ వచ్చేసి ఈవినింగ్ 6:30, 7కి వస్తానంది. మా ఆడబిడ్డ అంటే మా చిన్నత్తయ్య కూతురు అండి. తను ఊర్లోనే ఉంటుంది. ఇక తను వచ్చేసి మా వారికి 6:30, 7 ఆ టయాన వచ్చి రాఖీ కడతాను వదిన అని చెప్పిందనమాట. ఇక ఈలోపు అయితే మళ్ళీ నేను ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేశానండి. 6:30 కల్లా, అంటే తను వస్తానంది కదా, దీపారాధన చేసినప్పుడు రాఖీ కడితే చాలా మంచిదండి. ఇక దీపం వెలిగేటప్పుడు ఇక నేను దీపారాధన చేసి కాయలు పెట్టి, అదేవిధంగా తనకు పెట్టే చీర, సార, ఇక అక్షింతలు, దీపం అన్నీ కూడా ఏర్పాటు చేశాను. ఇదిగోండి నేను పూజ చేస్తూ ఉన్నాను, తను రానే వచ్చేసిందనమాట మా ఆడబిడ్డ. ఇక తను టైం అంటే టైమేనండి, 6:30కి వస్తానంది, వచ్చేసింది. ఇక మా తోడుకాళ్ళు కూడా వచ్చిందండి. మా తోడుకాళ్ళు ఎందుకు వచ్చిందంటే మా తోడుకాళ్ళు వాళ్ళ పాప మా బాబుకి రాఖీ కడుతుందనమాట. సో తను కూడా వచ్చిందనమాట. ఇక ఇంట్లో ఇవి ఉంటే గులాబీలు తింటున్నారండి. ఇక 6:30కి వచ్చారు కానీ ఇక మా బాబు రాలేదు. మా వారు కూడా ఏదో ఊరు వెళ్ళారు. 7:30 అట్లా అవుతుంది అన్నారు వచ్చేసరికి. ఈ లోపైతే ఇక టీ పెట్టానండి. టీ తాగుతున్నాం అనమాట అందరము. ఇక మా చెట్టును పూసిన సన్నజాజులైతే మీరు ఆల్రెడీ మా సన్నజాజుల చెట్టు మీరు అందరు చూశారు. ఇక పూలైతే కట్టామండి. యాక్చువల్గా అయితే నేను డైలీ పటాలకే పెడతానండి. నేనైతే చాలా తక్కువ అనమాట పెట్టుకోవడము. ఎక్కువగా దేవుడి పటాలకే వేసేస్తాను. కానీ ఇక ఈరోజు వీళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఇక సన్నజాజులు అయితే కట్టాము. ఇక తలా కొంచెం షేర్ చేసుకుంటున్నాం అనమాట. పూలైతే ముత్తైదు పూలు కదండి. ఇక తలా కొంచెం అందరం పెట్టుకుంటున్నాం అనమాట. ఇక ఈరోజు ఇదిగోండి ఇక్కడ మా అన్నయ్య కూతురు కూడా ఉందన్నమాట. తను కూడా అంటే వాళ్ళ బాబుకి మా తోడుకాల వాళ్ళ పాప చేత రాఖీ కట్టడానికి వచ్చిందండి మా అన్నయ్య కూతురు. ఇదే ఫస్ట్ టైం అనమాట కట్టడము. మా తోడుకాల వాళ్ళ పాపకి మా అన్నయ్య మనవడు తమ్ముడవుతాడండి. అందుకని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం కట్టడం అనమాట. ఇక మా అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి, అంటే మా ఇంటి దగ్గరే అందరూ ఉన్నారని చెప్పేసి ఇక్కడే రాఖీ కట్టిస్తుందండి. ఇక వీడైతే చక్కగా రాఖీ కట్టించుకుంటున్నాడనమాట. వాళ్ళ అమ్మ అయితే వీడియో తీస్తుందండి. ఇక వాళ్ళ అత్తయ్యకి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాలని వాళ్ళ కొడుక్కి రాఖీ కట్టేది. ఇక వీడైతే ఏం జరుగుతుందా ఇక్కడ అని, అంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి అదొక సంతోషం అనమాట. రాఖీ కడుతుంటే చక్కగా కూర్చున్నాడనమాట. ఇక రాఖీ కట్టిన తర్వాత వీడైతే మా తొడుకల వాళ్ళ పాపకి రిటర్న్ గిఫ్ట్ ఏదో ఇచ్చాడు బుడ్డోడైతే. ఇక రాఖీ కట్టిన తర్వాత స్వీట్ పెట్టేసి అక్షింతలు వేసిందండి. స్వీట్ అయితే కొంచెమే పెట్టిందనమాట, ఎందుకంటే వీడు కొంచెం దగ్గుతూ ఉన్నాడండి, హెల్త్ బాగాలేదని చెప్పేసి కొంచెమే స్వీట్ పెట్టింది. ఇక స్వీట్ పెట్టిన తర్వాత అక్షింతలు వేసి తమ్ముడినైతే దీవించిందండి. ఇక ఈ బుడ్డోడు రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇచ్చాడో మరి మా తోడుకాల వాళ్ళ పాపకి చూద్దాము. ఇక వీడు కట్టించుకున్న తర్వాత ఇక మా వారు మా బాబు అయితే రాఖీ కట్టించుకున్నారండి. ఇక మా ఆడబిడ్డ అయితే మా వారి కోసం వెయిటింగ్ చేస్తుందన్నమాట. తను ఏదో ఊరు వెళ్ళి లేటుగా వచ్చారు, 7 అయిందండి. ఇక మా ఆడబిడ్డ అయితే వాళ్ళ అన్న కోసం వెయిటింగ్ చేసి తొందరగా రా అన్న రాఖీ కట్టాలి అంటా ఉంది. ఊర్లో అయినా కానీ ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చినా అడావుడేనండి, ఏదో వస్తుంది అడావుడిగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే తను ఎప్పుడు కూడా ప్రతి ఇయర్, అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా తను ప్రతి ఇయర్ ఎక్కడున్నా కానీ వచ్చి, అంటే వాళ్ళ అన్న ఏదైనా విలేజ్ అట్లా ఊర్లు వెళ్ళినా కానీ తన కోసం వెయిట్ చేసి వచ్చి రాఖీ కట్టి వెళ్తుందండి. ఇక తను ఎంత కాస్ట్ రాఖీ కడుతుందని, మనం రిటర్న్ గిఫ్ట్ ఎంత వాల్యుబుల్ ఇస్తున్నామనేది ఇక్కడ ఇంపార్టెన్స్ కాదండి. ఇక తనకి అభిమానం అన్నమాట. అదేవిధంగా తన యొక్క దీవెనలు మనకి ఉండాలి, ఆడపిల్లల దీవెనలు, అదేవిధంగా మన దీవెనలు కూడా ఆడపిల్లలకు ఉండాలండి, తోబుట్టువులు. ఇక కొంతమంది ఉంటారు కేవలం మాకు పేరెంట్స్తోనే పని, అన్నదమ్ములతో పని ఏమిటి అని. ఇక అలాంటి వాళ్ళని లైట్ తీసుకోవటమేనండి. ఎప్పుడైనా మనము అనుకునే వాళ్ళకి మనం టైము స్పెండ్ చేయాలి, వాల్యూ ఇవ్వాలి. మనం అవసరం లేదు అనుకునే వాళ్ళకి టైం స్పెండ్ చేసినా కానీ టైం వేస్ట్ అవుతుందండి, లైట్ తీసుకోవాల్సిందే మనమైతే. ఇక మా ఆడబిడ్డ అయితే మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు చక్కగా రాఖీ కట్టింది.
ఇక స్వీట్ పెట్టిందనమాట. ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఏదో విలేజ్ వెళ్ళారు కదండీ! అక్కడి నుంచి అయితే ఆశా చాక్లెట్లని తీసుకొని వచ్చారంట. వాళ్ళ చెల్లెలికి పెడుతున్నారు. ఇక నేను మా తోడికోడలు అయితే నవ్వుతున్నామండి. ఎందుకంటే ఆశా చాక్లెట్లు ఇప్పుడు కాదండి, ఎప్పుడో చిన్నప్పుడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇదే కామా. ఇక చాక్లెట్ అయితే వాళ్ళ సిస్టర్కి నోట్లో పెట్టారండి. ఇక రాఖీ కట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసిన తర్వాత ఇక హారతి అయితే ఇస్తుందనమాట. ఎప్పుడైనా మనం హారతి ఇచ్చేయటము అంటే హారతితో ఇవ్వకుండా దీపంతో హారతి ఇస్తే చాలా మంచిదండి ఇలాగ రాఖీ కట్టినప్పుడు. ఇక తను దీవెనలు అయితే మాకు ఎప్పుడూ ఉండాలండి, తన బ్లెస్సింగ్స్. ఇక మా బ్లెస్సింగ్స్ కూడా తనకు ఉండాలన్నమాట. నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చక్కగా రాఖీ పౌర్ణమి జరుపుకొని ఉంటారని, తోబుట్టువులందరూ కూడా, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా చక్కగా రాఖీ పౌర్ణమి జరుపుకొని ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఇక ఏది ఏమైనా ఎంత దూరంలో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ కాదండి. ఇక వాళ్ళ అభిమానం ప్రేమ అనేది ఎప్పుడూ కూడా మనకి అంటే మనం ఉన్నంత వరకు వాళ్ళ మీద ప్రేమ అనేది మనకు ఉండాలి. ఇక అక్కకి తమ్ముడి మీద కానీ, తమ్ముడికి అక్క మీద కానీ, అన్న చెల్లెళ్ళకి కానీ. ఇక నేనైతే శారీ తెచ్చానండి మా ఆడబిడ్డకి. ఇక ఇద్దరము శారీ పెట్టి అక్షింతలు వేస్తున్నాం అనమాట. ఇక తనైతే అంటుంది నీ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని దీవిస్తుందండి. ఇక నేనైతే అన్నాను నా యూట్యూబ్ సక్సెస్ అయితే మీకు అందరికీ కూడా పార్టీ ఉంటుంది అని. ఎప్పుడైనా కానీ మనం పసుపు కుంకుమ పెట్టేటప్పుడు ఆడపిల్లకనే కాదండి, ఎవరికైనా సరే ముందు బొట్టు పెట్టి మనము పసుపు కుంకుమ పెడితే చాలా మంచిదండి. అది చీరనే కాదు, బ్లౌజ్ పీస్ అయినా సరే బొట్టు పెట్టి ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఇక మేమైతే దీవిస్తున్నాము. తను మా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని తను కూడా మాకు కంగ్రాట్స్ చెప్తుందనమాట. ఇక మా వారైతే వాళ్ళ చెల్లెల చేత రాఖీ కట్టించుకున్నారండి. ఇక మా బాబు అయితే వెయిటింగ్ చేస్తున్నారనమాట వాళ్ళ చెల్లెల చేత కట్టించుకోవడానికి. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మా ఆడబిడ్డకి నేను శారీ పెట్టాను, మా వారైతే మనీ ఇచ్చారనమాట. తనకి డబల్ బంపర్ ఆఫర్ అండి. ఇక ఎంత మనీ ఇచ్చామనేది కాదండి, మేము ఇచ్చిన మనీ ఏం తన దగ్గర ఉండవు. కాకపోతే ఏంటంటే వాళ్ళన్న అభిమానంతో అట్లాగా మేము అభిమానంతో అనేది ఇచ్చామన్నమాట. ఇక మా బాబు అయితే మా తోడుకోళ్ళ వాళ్ళ పాప చేత వాళ్ళ చెల్లెల చేత రాఖీ కట్టించుకుంటున్నారు. ఇక మా తోడుకోళ్ళ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారండి. తను రాఖీ కట్టి మా బాబుకి 3 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇక ఊర్లో ఉన్నా కానీ రాఖీ కట్టడానికి 3 ఇయర్స్ పట్టింది. 3 ఇయర్స్ తర్వాత రాఖీ కడుతున్నారు. ఇక మా తోడుకోళ్ళ వాళ్ళ పాప స్కూల్ నుంచి రాగానే వచ్చిందండి పాపం తను రాఖీ కట్టడానికి. ఇక నాకు అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే మా బాబు రాఖీ కట్టించుకొని 3 ఇయర్స్ అవుతుందండి. తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళటము, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అవ్వటం ఇలా జరుగుతుంది. ఈసారి అయితే కంపల్సరీ రాఖీ కట్టాలి అన్నయ్యకి అనగానే మా తోడుకాళ్ళు వాళ్ళ పాప ఇద్దరు కూడా వచ్చారనమాట. ఇవన్నీ కూడా మన జీవితంలో చిన్న చిన్న హ్యాపీనెస్ అండి. ఎందుకంటే కొంతమంది దగ్గరలో ఉన్నా కానీ కట్టడానికి ఇష్టపడరు, ఏముందని లైట్ తీసుకుంటారు. కానీ ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు యొక్క అనుబంధానికి గుర్తుగా ఇక రక్షాబంధన్ రోజు ఇట్లాగా రాఖీ కట్టుకోవటం అనేది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అంటే ఈ ఒక్కరోజు రాఖీ కడితేనే వాళ్ళ బంధాలు స్ట్రాంగ్గా ఉంటాయని కాదండి, ఇట్లాగా అంటే తోబుట్టువులకి ఒకరికొకరికి మేము ఉన్నాము రక్ష అని చెప్పేసి ఇలాగ రాఖీ కట్టుకుంటారు. ఇదంతా కూడా మన తెలుగింటి వారి సాంప్రదాయాలండి ఇవన్నీ కూడా. ఇక మా తోడుగాల వాళ్ళ పాప అయితే మా బాబుకి రాఖీ కట్టింది. ఇక ఈ బుడ్డదానికి కూడా గిఫ్ట్ ఇవ్వాలండి, రిటర్న్ గిఫ్ట్. ఇక రిటర్న్ గిఫ్ట్ ఎంత ఇవ్వాలని వాళ్ళ పెదనాన్న అడుగుతున్నారనమాట. ఇక మా బుడ్డదానికి రాఖీ కట్టేసింది మా బాబుకి. అదేవిధంగా ఇక దీపంతో హారతిస్తుందనమాట. ఇక అడుగుతుంది వాళ్ళ అన్నని, ఎంత ఇస్తున్నావు అన్న అని అడుగుతుందనమాట. జస్ట్ ఫర్ ఫన్ అండి. ఎందుకంటే వాళ్ళ ప్రేమతో మన కోసం వెయిట్ చేసి రాఖీ కట్టినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువేనమాట. ఆడపిల్లలు కదండి. ఇక తను ఇట్లానే ఎప్పుడూ కూడా మా తోడుకోల వాళ్ళ పాప హ్యాపీగా మా బాబుకి రాఖీ కట్టాలని నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. తను బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని, మా బ్లెస్సింగ్స్ తనకు ఉండాలని. ఇక మేమైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అదే మా చిన్నత్తయ్య కూతురు వాళ్ళ తమ్ముడికి కడుతుందనమాట. ఇక ఏజ్లో పెద్దవారని చెప్పేసి ఎప్పుడైనా సరే రాఖీ పౌర్ణమి రోజు మా చిన్నత్తయ్య కూతురు మా చిన్నాడ బిడ్డ
ఫస్ట్ మా వారికి కట్టి ఆ తర్వాత వాళ్ళ తమ్ముడికి కడుతుందండి. ఎందుకంటే ఏజ్‌లో పెద్దవారని మా వారికి కట్టిన తర్వాతే వాళ్ళ బ్రదర్‌కి కడుతుందనమాట. చక్కగా రాఖీ కట్టేసింది. స్వీట్ పెట్టి, కుంకుమ పెట్టి అక్షింతలైతే వేసుకుంటున్నారు. ఇక చిన్నవాడు కాబట్టి మా ఆడబిడ్డ కంటే వాళ్ళ తమ్ముడు చిన్నవాడు కాబట్టి అక్క చేత అక్షింతలు ఏపించుకుంటున్నారండి. ఇక ఇవన్నీ చూస్తుంటే మనకి అంటే మనమే కాదండి, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే పేరెంట్స్ మన నుంచి కోరుకునేది ఇదేనండి. మనమేమి వాళ్ళకి ఆస్తిపాస్తులేమి ఇవ్వక్కర్లేదు. ఇట్లాగా కడుపున పుట్టినందుకు వాళ్ళ కడుపున ఒకళ్ళము అన్నదమ్ములము, అక్క చెల్లెలము అందరం కూడా ఎప్పుడు ఉన్నంత వరకు ఎన్ని గొడవలు ఉన్నా హ్యాపీగా ఉంటే పేరెంట్స్ కూడా సంతోషంగా ఉంటారనమాట. ఇక మా ఆడబిడ్డకి వాళ్ళ అమ్మగారు అంటే మా చిన్నత్తయ్య గారు శారీ పెట్టిందండి. తనకి వీళ్ళింట్లో కూడా ఇంకొక బంపర్ ఆఫర్ అండి. ఏమిటంటే మా చిన్నత్తయ్య శారీ పెట్టింది, వాళ్ళ తమ్ముడు మనీ ఇచ్చాడు. సో ఇలాగ డబల్ బంపర్ ఆఫర్ ఇవాళ మా ఆడబిడ్డకైతే. ఇక మా నాన్నగారైతే వాళ్ళ చెల్లెల చేత కట్టించుకుంటున్నారండి. వాళ్ళ చెల్లెలు అంటే మా నాన్న వాళ్ళ పిన్ని కూతురు. ఇక మా అత్తయ్య అయితే మార్నింగ్ కట్టేశారు, మా నాన్న వాళ్ళ అక్కయ్య. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా రాఖీ పౌర్ణమి రోజు అందరూ కూడా రాఖీ సెలబ్రేషన్ చక్కగా చేసుకొని ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మనము ఏ పని చేయాలన్నా కానీ ఆ దేవుడి దీవెనలు అయితే కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మనము ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వగలుగుతాము. ఇక మన మీద మనకి నమ్మకము, దేవుడి మీద నమ్మకము ఉన్నప్పుడు మనల్ని అయితే ఎవ్వరూ ఏమీ చేయలేరండి. కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళాలన్నమాట. ఏ పని చేస్తున్నా కానీ చక్కగా ఈ రాఖీ పౌర్ణమి రోజు మేమందరం సెలబ్రేషన్ జరుపుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.